హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్పందన వ్లాగ్స్. నేను మీ తెనాలి అమ్మాయి స్పందన. ఈరోజు వచ్చేసరికి అందమైన హార్ట్ సింబల్స్తో ఒక బ్యూటిఫుల్ హ్యాండ్ మేడ్ బ్రేస్లెట్ చేసుకుందాం. కట్టుతీగ ఉంటుంది కదండి, కట్టుతీగ తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా మనము కట్టుతీగని ఇట్లాగా అల్లుకోవాలండి, మేక్ చేసుకోవాలి. కట్టర్ ఉంటుంది కదండి, ఆ కట్టర్ చుట్టూ ఒక వైర్ని ఇట్లాగా ఒక రౌండ్ తిప్పిన తర్వాత దానికి మిగిలిన స్మాల్ వైర్ ఉంటుంది కదండి, దాన్ని ఇట్లాగా 2 రౌండ్స్ అనేది తిప్పుకోవాలన్నమాట. ముందుగానే ఆ పూసలన్నీ ఎక్కించేసుకోవాలన్నమాట వైర్కి. తర్వాత నేనైతే ఒక చిన్న గోల్డ్ బీడ్ ఒకటి వేసాను, ముందు సైడు వెనక సైడు. మనకి మళ్ళీ నెక్స్ట్ సైడ్ కూడా మనం లాక్ చేయడం కోసం అని చెప్పేసి ఎంతైతే అవసరమో అంత వైర్ని కట్ చేసుకోవాలన్నమాట. ఇట్లాగా రౌండ్ చేయాలి, టూ టైమ్స్ మనం తిప్పాలి ఆ వైర్ని. ఇలాగా ప్రతి ఒక్క హార్ట్ ఈ బీడ్ ఉంది కదండి, అట్లానే మేక్ చేసుకోవాలి, లింక్ చేసుకుంటూ చేయాలి. అలాగా ఇదిగోండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకసారి ఒక రౌండ్ ఇలా తిప్పిన తర్వాత ఆ చిన్నగా ఉంది కదండి, దాన్ని ఇట్లాగా 2 టైమ్స్ అనేవి తిప్పాలన్నమాట. మిగిలిన 2 టైమ్స్ తిప్పిన తర్వాత మిగిలినది ఉంటుంది కదండి, దాన్ని కట్ చేసుకోవాలి యాక్చువల్లీ. తర్వాత నెక్స్ట్ నేను పింక్ కలర్ హార్ట్ సింబల్ అనేది తీసుకున్నాను. యాస్టీస్గా అట్లాగా ప్రతి ఒక్క హార్ట్ సింబల్ని మనం మేక్ చేసుకోవాలి. మన హ్యాండ్కి ఎంతైతే పడుతుందో అన్నీ తీసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ ఏంటంటే కట్ చేయకుండా ఇట్లా మనం థ్రెడ్ని పట్టుకొని ఇట్లాగా రౌండ్స్ ఇట్లా స్పీడ్గా రౌండ్స్ తిప్పితే అది ఆటోమేటిక్గా కట్ అవుతుంది, కట్టర్తో కట్ చేసే పని లేకుండా. ఆ విధంగా కూడా ఆ వైర్ని కట్ చేసుకోవచ్చు. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒకసారి అన్ని వీడియోస్ చూసి మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చే లైక్స్, కామెంట్స్, సబ్స్క్రైబ్ వీటి వల్ల నాకు మోనిటైజేషన్కి యూజ్ అవుతుందండి. ఈసారి బ్లూ కలర్ హార్ట్ సింబల్ తీసుకున్నాము. ముందుగానే ఒక వైర్కి మనకి ఎన్నైతే కావాలో అన్ని సింబల్స్ని మనం హార్ట్ సింబల్స్ని ముందుగానే ఎక్కించి పెట్టుకోవాలన్నమాట. అంటే ఫస్ట్ గోల్డ్ బీడ్, నెక్స్ట్ హార్ట్ సింబల్, మళ్ళీ నెక్స్ట్ గోల్డ్ బీడ్ అట్లాగా తీసుకొని అన్నీ ఎక్కించుకోవాలి వైర్కి. ఇది అల్లటం అయితే మాత్రం చాలా అంటే చాలా ఈజీ అండి. స్టార్టింగ్ ఎవరికైనా కొంచెం కష్టంగానే ఉంటుంది, బట్ మనము ప్రాక్టీస్ చేసే కొద్దీ మాత్రం చాలా ఈజీగా ఉంటుంది. ఇలాగ నా దగ్గర ఉన్న కలర్స్ని ఒక్కొక్కటి తీసుకున్నాను అనమాట. చాలా సింపుల్ అండి ఇవి చేయటం అనేది. నేనైతే ఎటువంటి మ్యూజిక్ని యాడ్ చేయట్లేదండి, ఎందుకంటే కాపీరైట్ ప్రాబ్లం వస్తుంది. సో అందుకని నేను ఎటువంటి మ్యూజిక్ అనేది యాడ్ చేయట్లేదు. నా దానిలో ఫుడ్ వీడియోస్ కూడా ఉంటాయండి. ఇప్పుడే స్టార్ట్ చేశాను కాబట్టి 1-2 వీడియోసే ఉన్నాయి, బట్ ఫర్దర్గా ఇంకా ఫుడ్ వీడియోస్ అనేవి కూడా వస్తూ ఉంటాయి. అలానే హెల్త్ టిప్స్ కూడా చెప్తామండి. ఎక్కువగా వీడియో లెంత్ ఉందని అనుకోవద్దండి. నేను ఒకటికి అన్ని బీడ్స్ మేక్ చేసే వరకు పెట్టాను, ఎందుకంటే ఒకసారి కాకపోయినా ఇంకొకసారి అయినా అర్థమవుతుందని. చూడండి ఇప్పుడైతే నేను కట్టర్తో పట్టుకొని దాన్ని నేను ఇట్లాగా తిప్పుతున్నాను, ఇట్లా కూడా చెయ్యొచ్చు అని.
ఇలా మిగిలిన బీడ్స్ అన్నిటినీ ఇలానే మేక్ చేసుకోవాలి వైర్తో. ఇలా కట్టర్తో పట్టుకొని ఇట్లా రౌండ్గా తిప్పండి. 2 టైమ్స్ తిప్పితే సరిపోతుంది. ఇప్పుడు నేను అది ఇన్విజిబుల్కి చైన్కి యూస్ చేసే వైర్ యూస్ చేస్తున్నాను. సో అందువల్ల అది గట్టిగా ఉంది. కట్టు తీగ అయితే మాత్రం అంత గట్టిగా ఉండదు. ఈ వైర్ ఏంటంటే బాగా స్ట్రాంగ్గా ఉంది. తిప్పాలంటే చెయ్యి కూడా నొప్పేసింది. సో అందువల్ల మీకు చూడటానికి అది కష్టంగా ఉంటుందేమో అనిపిస్తుంది. కట్టు తీగ అయితే మాత్రం మీకు ఇంత కష్టంగా అయితే ఉండదు తిప్పేటప్పుడైనా సరే. నా దగ్గర కట్టు తీగ లేకపోయేసరికి నేను దాంతో మేక్ చేశాను. ఆ కట్టు తీగతో అయితే ఈ రౌండ్స్ కూడా చాలా నీట్గా వస్తాయి అన్నమాట. ఇది తిప్పడానికి కష్టమయ్యి కొంచెం గ్యాప్గా వస్తూ ఉన్నాయి. చూడండి, అన్ని కలర్స్ తీసుకొని అలా మేక్ చేస్తే ఎంత బాగుందో. మరీ చిన్నగా మరీ అలాగ చిన్నగా తీసుకోకుండా ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళు మాత్రం కొంచెం పెద్దగానే ఎక్కువ లెంతే తీసుకోండి. అప్పుడు మీకు ఇట్లాగా వైర్ని ఇట్లా రౌండ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది అన్నమాట. లేదంటే ఫస్ట్ టైం చేసే వాళ్ళకి అది చాలా కష్టంగా అనిపిస్తుంది. దీన్ని మనం చైన్ లాగా కూడా మేక్ చేసుకోవచ్చు. ఎక్స్టెన్షన్ చైన్ ఉంటుంది కదా, అది తీసుకొని మనము దాన్ని చైన్లా కూడా చేసుకోవచ్చు. ఇంకొన్ని హార్ట్ సింబల్స్ని యాడ్ చేసుకొని. నేను ఇప్పుడైతే మాత్రం బ్రేస్లెటే చేస్తున్నాను. ఇదే లాస్ట్ బీడ్ అండి. ఓకే, ఇదిగోండి మేక్ చేసిన తర్వాత ఇదిగోండి మన హ్యాండ్కి ఎంత అయితే అవసరమో అంత తీసుకోవాలండి. తర్వాత వచ్చేసరికి జంప్ రింగ్స్ ఉంటాయి కదా, జంప్ రింగ్ తీసుకొని మనము ఇలాగ కనెక్ట్ చేయాలన్నమాట. దానికి ఒక సైడు, రెండో సైడ్ కూడా అంతే కనెక్ట్ చేయాలి. దానికి ఫిష్ హుక్ ఉంటుందండి, ఫిష్ హుక్ యాడ్ చేసి కనెక్ట్ చేయండి. నేనైతే ఇంకా ఎక్స్టెన్షన్ వైర్ కూడా తీసుకొని ఇదిగోండి నేను ఇట్లాగా బాల్ చైన్ అంటారు దీన్ని. ఈ బాల్ చైన్ వచ్చేసరికి 30 రూపీస్ ఏం తీసుకున్నారండి బయట అయితే. ఈ బాల్ చైన్ని నేను యాడ్ చేస్తున్నాను లుక్ వైజ్ బాగుండటం కోసమని. ఫిష్ హుక్కి ఆపోజిట్ సైడు ఉంది కదండి హుక్, ఆ హుక్కి యాడ్ చేస్తున్నాను నేనైతే. ఇలాగా 2 చైన్స్ని ఆ హుక్కి యాడ్ చేసి ఇట్లా గట్టిగా ప్రెస్ చేయండి. తర్వాత హుక్కి లాక్ చేయటం వల్ల చూడండి చాలా అంటే చాలా బాగుంది. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్టయితే ఒకసారి నా ఛానల్లో ఉన్న జ్యువెలరీ కూడా చూడండి, ఎలా డిఫరెంట్గా ఉంటాయండి. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇది ఎలా ఉందో కామెంట్ చేయండి. నేనైతే వీటితో పాటు ఇయర్ రింగ్స్ కూడా చేస్తున్నాను, సింపుల్గా ఉండే ఇయర్ రింగ్స్. నేను పింక్ కలర్ హార్ట్ సింబల్ తీసుకున్నాను. దానికి వచ్చేసరికి కొత్తిమీర అంటారు కదండి, సో అది తీసుకొని అటు సైడ్ ఇటు సైడు గోల్డ్ బీడ్ ఎక్కించుకొని ఇదిగోండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మనం గుట్ట పూసలు చేస్తాం చూసారండి, ఆ వేలో ఆ ప్యాటర్న్లో మనం ఇది చేసుకోవచ్చు. ఇదైతే చాలా సింపుల్ అండి చేసుకోవటము. అలానే ఇంకొకటి
దాంతో ఒక రౌండ్ చుట్టేసేసి ఇట్లాగా 2 రౌండ్స్ చుట్టండి ఫ్రంట్ సైడ్కి. రిమైనింగ్ కట్ చేసేయండి. తర్వాత హుక్ తీసుకోండి. హుక్ తీసుకొని అది ఓపెన్ చేసేసి యాడ్ చేయండి, కనెక్ట్ చేయండి. ఎంతో సింపుల్ అండి, చాలా అంటే చాలా ఈజీ అన్నమాట. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి నాకు కామెంట్ సెక్షన్లో. ఇదిగోండి చూడండి ఎంత బాగున్నాయో. ఆ కలర్లో అర్థమవుతుందో లేదని నేను ఇందులో పెట్టి చూపిస్తున్నాను మీకు. థ్యాంక్ యూ ఆల్.